వేములవాడ పట్టణంలో ఇటీవల బైక్ రిపేర్ సెంటర్ ప్రారంభించి సభ్యత్వం ముసుగులో వినియోగదారులకు ఎరా వేస్తూ మోసాల పాల్పడే సిద్ధమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం వేములవాడ పట్టణ బైక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ₹1000కే ఏడాదిపాటు ఎలాంటి మెకానిక్ ఛార్జీలు లేకుండా సర్వీసింగ్ చేస్తామనే సర్వీసింగ్ సమయంలో అవసరమయ్యే వస్తువులను యజమాని కొనుక్కోవాలని నిబంధన పేరుతో వినియోగదారులకు ఎరవేస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించారు. సభ్యత్వం మూసుకులో ముందుగానే ₹1000 వసూలు చేస్తున్న తీరుపై కూడా వివరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వేములవాడ పట్టణ బైక్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బైక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సింగోజు శ్రీనివాస్ బుర్రా, శ్రీనివాస్ ప్రసాద్ సురేష్తో పాటు దాదాపు 60 మంది బైక్ మెకానికులు ఉన్నారు. వచ్చి మెకానిక్ పెట్టి ఈ యొక్క కస్టమర్లను ₹1000కే సర్వీస్ చేయబడను అని చెప్పి పాంప్లెంట్లు కొట్టించి డబ్బులు తీసుకుంటుండు. ఈ సంవత్సరం కాలం పాటు అని ఈ సర్వీస్ అనేది నమ్మద్దు. ఎందుకంటే ₹1000కు ఏమొస్తుందో ఒకసారి కస్టమర్లు కూడా గమనించగలరు. ఎందుకంటే మోసపోయి వట్టిగా ₹1000 ఇచ్చి రేపు పొద్దున వెళ్ళిపోయిన తర్వాత ₹1000 పోతాయి, ఆ రిపేర్ ఉండదు, ఏది ఉండదు. ఇట్లా కొన్ని 100 మందిని ఎంతమందినో 1000 వసూలు చేసి ఎంతమందిని మోసం చేస్తారో జర మా యొక్క కస్టమర్లు అందరూ గుర్తించగలరు. కరీంనగర్లో కూడా ఇలాంటి మోసం జరిగింది. దాన్ని దృష్టిలో చాలామంది నష్టపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అప్రమత్తంగా ఉండండి. దీనికి మేము ఈరోజు దీన్ని దృష్టిలో ఉంచుకొని మన వేములవాడ టౌన్ సిఐ గారికి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దీన్ని అందరూ గమనించి ఎవరు కూడా సర్వీస్ బైక్ పాయింట్లకు వెళ్ళొద్దని మేము నమ్మొద్దు, మీరు వెళ్ళకూడదు అని మేము తెలియజేస్తున్నాము. వేములవాడ పట్టణ సిఐ గారి దగ్గరికి కలవడం జరిగింది. దేని కొరకంటే ఇక్కడ ఒకటి దక్కన్ సర్వీసింగ్ సెంటర్ అని పెట్టి కస్టమర్లకు ప్రలోభ పెట్టేటువంటి ఆఫర్లతోని మేము సర్వీస్ ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ ఆ మాటలు మీరు నమ్మకండి. ఎందుకంటే మేము ఎంతో నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన మెకానిక్లు కాదని అక్కడ వచ్చి రాని పని ఉన్న పిల్లలను పెట్టి పోనీ ఆ సర్వీస్ సెంటర్ యాజమాన్యానికి మెకానిక్ ఫీల్డ్కి సంబంధమే లేదు. ఏదో ఒక పిల్లలను పెట్టి మీకు బండిని ఏదో రకంగా మీరు వచ్చిరుగా ₹1000 ఇచ్చిరు కాబట్టి మీరు 4 సార్లు పోతే ఏదో ఒకటి అది చేసుకుంటా మిమ్మల్ని మోసం చేస్తారు తప్పితే మీకు ఎలాంటి లాభం జరగదు. కాబట్టి నష్టపోతారని మేము ముందుగానే మీకు కొంచెం మెసేజ్ పంపే ఉద్దేశంతోనే మేము ఇది ఏర్పాటు చేస్తున్నాం. కస్టమర్లు సేఫ్గా ఉంటేనే మేము సేఫ్గా ఉంటామనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి కస్టమర్లు కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం.